ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి అల్పుడనైనా నన్ను దేవుడు ఏర్పరచుకుని పరిశుద్ధులైన మీ అందరి ముందు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి మీ మధ్య నిలబడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ రామచంద్రపురం జీడిఎం సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వారు చాలా అనుభవం కలిగినటువంటి పెద్దలు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ నేను దేవుని కనపరుస్తున్నాను. మరి మన బ్రదరన్ సంఘాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే, ప్రాముఖ్యంగా క్రమశిక్షణ, ఒక క్రమం. సంఘానికి, విశ్వాస జీవితానికి క్రమము, క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్ట్రిన్ అండ్ డిసిప్లిన్, సిద్ధాంతము, క్రమశిక్షణ, ఈ రెండు లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. సో ఈ రెండింటితో మీ సంఘాన్ని, మీ పెద్దలు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మరి నా పేరు దేవన్ రాజ్ కుమార్. మాది మొగల్తూరు, మాది కూడా జీడిఎం సంఘమే. మా నాన్నగారు పాస్టర్ గారు. నేను నర్సాపురంలో ఉండి దేవుని సేవలో కొనసాగుతున్నాను. నా కొరకు ప్రార్థించండి. నాకు వివాహం జరిగింది, ఒక బాబు, ఒక భార్య. ఓకే, సో నా చిన్న కుటుంబం కొరకు ప్రార్థించేయండి. ఇంక సమయాన్ని వ్యర్థపరచకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. నేను జస్ట్ యవనస్తులే కాబట్టి టీచింగ్ లాగే వెళ్తా. ఓకేనా? 50వ కీర్తన మన వాక్య ధ్యాన నిమిత్తము జాగ్రత్తగా వినండి. 50వ కీర్తన 1 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవాతి దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అందరూ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచు. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశములను భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మీతో మాట్లాడబోచున్నాను, ఆలకించి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించటలేదు. నీ దహన బలులు నిత్యము నా యొద్ద కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాసులు నా వశ్యమై ఉన్నవి. 12వ వచనం మొదటి లైన్. లోకము దాని పరిపూర్ణతయు నావే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆసాపు భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. ఆసాపు ఒక సంగీత విద్వాంసుడు. మందిరంలో సంగీతాన్ని వాయిస్తూ దేవుని యొక్క పరిచర్యలో కొనసాగేటువంటి గొప్ప భక్తుడు. ఆయన ఈ 50వ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ 50వ కీర్తన రాస్తూ ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నాడు, దేని గురించి చెప్తా ఉన్నాడు అంటే దేవుని యొక్క తీర్పు గురించి చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది అంటే, వారు ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, దేవుని జనాంగంగా పిలువబడుతున్నారు. కానీ వారి హృదయము దేవునితో సరైనదిగా లేదు. వారి యొక్క మనస్సు దేవునితో సరైనదిగా లేదు. మందిరంలోనికి వస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. మందిరంలోనికి వస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. మందిరంలోనికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు.
మందిరంలోనికి వస్తూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయము దేవునితో సరైనదిగా లేదు. కాబట్టి ఆసాబు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఇశ్రాయేలుతో, మీ జీవితం ఎలా ఉంది, కాబట్టి మీరు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో, ఏ దేవునితో మీ హృదయం సరిగా లేకుండా ఏ దేవునితో ఆరాధిస్తున్నారో ఆయన ఎవరు అంటే ఆయన తీర్పు తీర్చే దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులకు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. మీరు ఆరాధించే దేవుడు, మీ ఆరాధన అంగీకరించే దేవుడు అంత మాత్రమే కాదు, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మీ ఆరాధన స్వీకరించే దేవుడు అంత మాత్రమే కాదు, మీ ఆరాధనను అంగీకరించి మీ ఆరాధన స్వీకరించే దేవుడు తీర్పు తీర్చే దేవుడు కూడా. అది మర్చిపోకూడదు. మన జీవితంలో కూడా నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే, మన పరిస్థితి కూడా చాలా సంఘాలలో చాలామంది విశ్వాస జీవితంలో ఇలాగే ఉంది. ప్రాముఖ్యంగా యవనస్తు కూడిక కాబట్టి మందిరానికి వస్తాం, పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, కానీ చాలా సందర్భాల్లో మన హృదయం దేవునితో సరైనదిగా ఉండదు. విశ్వాసులుగా పిలువబడుతుంటాం, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన బిడ్డలుగానే మనం ఉన్నాం, కానీ మన హృదయం దేవునితో సరైనదిగా ఉండదు. అందుకే ఈ వాక్యము ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, ఈరోజు ఇక్కడున్న మనందరికీ కూడా. అందుకే ఈరోజు దేవుని తీర్పు గురించి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేటి సంఘాలలో ఆశీర్వాదాల గురించి చెప్పేవారు ఉన్నారు, స్వస్థతల గురించి చాలామంది చెప్తూ ఉన్నారు, తీర్పు గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. పాపాన్ని గురించి చెప్పట్లా, పాపాన్ని గురించి దేవుడు తీర్పు తీర్చే విధానాన్ని గురించి సంఘాలు చెప్పట్ల. ఎక్కడ చూసిన ఆశీర్వాద కూడికలు, ఎక్కడ చూసిన స్వస్థత కూడికలు, ఎక్కడ చూసిన ఏదో కూడికలే. తైలాభిషేకం కూడికలు అంటారు, స్వస్థత కూడికలు అంటారు, ఆశీర్వాద కూడికలు అంటారు. అక్కడ స్వస్థతల గురించే బోధిస్తూ ఉన్నారు, అక్కడ అభిషేకాల గురించే బోధిస్తూ ఉన్నారు, అక్కడ లేదా ఆశీర్వాదాల గురించే బోధిస్తున్నారు, కానీ తీర్పు గురించి బోధించట్లా. కానీ ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? తీర్పు గురించి బాగా తెలుసుకోవాలి. అందుకే ఈ భక్తుడు ఈ కీర్తన రాస్తూ మొదటి 2 వచనాలలో వాక్యం ప్రాముఖ్యంగా ఈ మొదటి 12 వచనాలు ఉన్నాయి కదా, ఈ మొదటి 12 వచనాలలో 3 భాగాలుగా ఆయన విభజిస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలలో మొదటి భాగం 1-2 వచనాలలో ఏం చెప్తా ఉన్నాడంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఇట్స్ ఎ గాడ్స్ గ్రేట్నెస్. దేవుని యొక్క గొప్పతనం మొదటి 2 వచనాలలో చెప్తా ఉన్నాడు. తర్వాత 3-9 వచనాలలో ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క తీర్పు గురించి చెప్తా ఉన్నాడు, గాడ్స్ జడ్జిమెంట్. మొదటి 2 వచనాలలో గాడ్స్ గ్రేట్నెస్ లేదా ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. తర్వాత 3-9 వచనాలలో ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీర్పు గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత 10-12 వచనాలలో అక్కడ ద ఓనర్షిప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క యజమానత్వం గురించి చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక యజమానుడు అన్న విషయం చెప్తూ ఉన్నాడు, దేవుడు గొప్పవాడు అన్న విషయం చెప్తూ ఉన్నాడు, దేవుడు తీర్పు తీర్చేవాడు అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు, దేవుడు యజమానుడు అన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం, మనందరం గ్రహించాలి. తర్వాత ఆయన చివరి 23వ వచనంలో అక్కడ ఒక వాగ్దానాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. దేర్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం గురించి కూడా 23వ వచనంలో చెప్తా ఉన్నాడు. అయితే మన ధ్యానము, మన యొక్క అంశము ఈ మొదటి 12 వచనాలలో మనం చూద్దాం. 1, దేవుని యొక్క గొప్పతనం. మొదటి 2 వచనాలలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ కీర్తన ఎలా ప్రారంభిస్తున్నాడు తెలుసా? దేవాతి దేవుడైన యెహోవా అంటాడు కదా, దేవాతి దేవుడు అన్నాడు. ద మైటీ గాడ్, ద ఆల్మైటీ గాడ్ అన్నాడు. దేవాతి దేవుడు అని ఎప్పుడైతే అన్నామో, ఆయన దేవుడు, ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేనే లేడు. ఆయన స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. స్వయంభవుడు అంటే ఆయనగా ఉనికిలో ఉన్నవాడు, ఎవరి ద్వారానో ఉనికిలోనికి వచ్చినవాడు కాదు ఆయన, ఒకరు తీసుకొస్తే ఉనికిలో ఉన్నవాడు కాదు ఆయన. ఆయనగా ఉనికిలో ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నవాడు అంటే నిత్యత్వాన్ని నుంచి కూడా ఉనికిలో ఉన్నవాడు. దేవాతి దేవుడు అంటే స్వయంభవుడు,
ఆయన సర్వశక్తిమంతుడు. ద ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తిమంతుడు. ఆయనకు మించిన శక్తి ఇంకొకటి లేదు. 3, ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన అధికారానికి మించిన ఇంకో అధికారం లేనే లేదు. దేవాది దేవుడు అంటే అది స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేయలేనిదంటూ ఏది కూడా లేదు. ఆయన అంత గొప్ప దేవుడు. అందుకే దీన్ని ఎలా ప్రారంభిస్తున్నాడంటే దేవాతి దేవుడు. ఆయన గొప్పవాడు, సర్వాధికారం కలిగినవాడు, సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు అన్న ఈ సత్యాలు చెప్పడానికి ఒక్క పదాన్ని ఉపయోగించాడు ఆయన. ఏంటంటే ఆయన దేవాతి దేవుడు. అయితే ఆయన గొప్పతనం అదే. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుని ఒక గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన దేవుడు కాదు, ఆయన దేవాతి దేవుడు. అయితే ఆయన దేవాతి దేవుడు ఎందుకయ్యాడు? ఆయన ఉన్న గొప్పతనం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్ అంటే ఈ మొదటి 2 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన పదాలు ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఈ దేవాతి దేవుడు చేసే 3 పనులు చెప్తా ఉన్నాడు. ఆయన చేసే ఈ 3 పనులు ఉన్నాయి చూశారు, ఈ 3 పనులే ఆయన గొప్పతనం ఏంటో చెప్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? దేవాతి దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. 1. తర్వాత తూర్పు దిక్కును మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులందరినీ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. 1 ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, 2 ఆయన పిలుచుచున్నాడు, 3 పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆయన ఆజ్ఞాపించే దేవుడు. ఆయనలా ఆజ్ఞాపించేవాడు ఈ లోకంలో ఇంకెవడో లేడు. ఆయనలా శాసనం చేయగలిగినటువంటి వాడు ఇంకొకడు లేడు. నేను ఒక బైబిల్ కాలేజీలో నిన్న టీచింగ్ చేస్తుంటే ఆయన ఒక డెఫినేషన్ రాశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఆజ్ఞ, ఆయన శాసనం అంటే ఎలాంటిదంట? ఆయన శాసనం అంటే ఒక ప్రణాళిక. ఏ ప్రణాళిక? ఆయన సార్వభౌమాధికారంలో ఒక్కటిగా నిత్యత్వములో ఆయన జ్ఞానము చొప్పున చేసినటువంటి ప్రణాళిక అంట. అంటే షరతులు లేకుండా ఆయన సర్వాధికారములో ఒక్కటిగా మార్పు లేనిదిగా ఆయన సర్వజ్ఞానములో నిత్యత్వంలో చేసిన ప్రణాళికే ఒక శాసనం అంట. ఎంత అద్భుతం చూసారా? ఆయన శాసనం కొన్న గొప్పతనం అది. ఆయన ఆజ్ఞలో ఉన్న గొప్పతనం అది. ఆయన ఆజ్ఞ ఎంత శక్తివంతమైనది అంటే ఆయన శాసనం ఎంత బలమైనది అంటే భూమి కలగాలి అంటే భూమి కలిగింది. వెన్ హీ సెడ్ లెట్ దేర్ బి ఎర్త్, లెట్ దేర్ బి లైట్ వెలుగు కలగాలంటే వెలుగు కలిగింది అని జస్ట్ శాసనం చేశాడు అంతే, ఆజ్ఞాపించాడు. ఆకాశాలు కలగాలంటే ఆకాశం కలిగింది, నక్షత్రాలు కలగాలంటే నక్షత్రం కలిగింది, భూమి కలగాలంటే భూమి కలిగింది. అంత గొప్పతనం ఆయన ఆజ్ఞలో, అంత గొప్పతనం ఉంది ఆయన ఆజ్ఞలో, అంత బలం ఉంది ఆయన ఆజ్ఞకు. ఇంకా తిరుగులేనిది ఆయన శాసనం. ఇప్పుడు అదేం బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆజ్ఞాపించేటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే గాడిద మాట్లాడింది. ఆయన ఆజ్ఞాపిస్తే తిమింగలం లేదా చేప వెళ్ళి యోనాను మింగింది. ఆయన ఆజ్ఞాపిస్తే చనిపోయిన లాజరు బ్రతికి తిరిగి లేచారు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? 33వ కీర్తనలో 9వ వచనంలో ఆయన సెలవీయగా సమస్తమును కలిగెను. ఆయన సెలవిచ్చాడంట, ఇది కలగాలి అంటే కలిగిందంట. ఆయన ఆజ్ఞాపించగా సమస్తమును కలిగెను అంటాడు. ఆకాశములా పరమాకాశములారా యెహోవాను సన్నుతించండి అంటూ అవి ఆయన మాట చేత కలిగెను అంటాడు కీర్తనకారుడు 148వ కీర్తనలో. హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఆయన వాక్కు చేత ప్రపంచములు నిర్మింపబడెను అంటాడు. ప్రపంచాలను నిర్మించింది, ఆకాశాలను నిర్మించింది ఎలాగో తెలుసా? జస్ట్ 1 వర్డ్, ఒక ఆజ్ఞ. అంత గొప్ప దేవుడు ఆయన. మనం ఏమని చెప్తే భూమి కలగాలంటే అది కలుగుతుంది, ఇక్కడ కలగదు.
సో ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆయన ఆజ్ఞాపించేటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే భూమి లోబడుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం లోబడుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రం లోబడుతుంది. అంతేకా సముద్రం హద్దులు ఎంత వేగంగా వస్తాయి కెరటాలు, వచ్చి సడన్గా అక్కడ ఆగిపోతాయి. ఎందుకు? దేవుని ఆజ్ఞ. నువ్వు అక్కడి వరకే రావాలి అంతే. దేవుడు ఆజ్ఞాపిస్తే భూమి లోబడుతుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే గ్రహాలు లోబడుతుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్రం లోబడుతుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే జలరాశులు లోబడుతున్నాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే జంతువులు లోబడుతున్నాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే లోబడింది ఎవరో తెలుసా? నేను, మీరు. అంటే ఇప్పుడు మన జంతువుల కంటే హీనులం. సంఘంలో విధేయత ఉండదు, కుటుంబంలో విధేయత ఉండదు, చెప్పిన మాట వినం మనం. తల్లిదండ్రులకు లోబడిన తత్వం మనకి చాలామంది యవ్వనస్తులకి. మనం పెంచుకునే కుక్క ఉంటుంది చూసారా, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది కదా. మన తల్లిదండ్రులు అరే టామీ రా అంటే వస్తుంది, టామీ పో అంటే పోతుంది. కానీ కన్న పిల్లలు రమ్మంటే రారు, పొమ్మంటే పోరు. పెంచుకున్న కుక్క తల్లిదండ్రులకు లోబడుతుంది, పిల్లలు లోబడట్లా. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, లోబడాలి. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? అపోస్తులకు రాస్తూ 17వ అధ్యాయం 30వ వచనంలో అనుకుంటా అంటాడు, ఆయన ఇప్పటివరకు చూచి చూడనట్టుగా ఉన్నాడంట, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపిస్తున్నాడు. వీళ్ళు ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే ఈ రాత్రి వేళ దేవుడు ఆజ్ఞాపించేది ఏంటో తెలుసా? మీరందరూ ఏం చేయాలా? మారు మనసు పొందాలి. దేవుడు ఆజ్ఞాపించేవాడు. తర్వాత ఆయన ఏంటో తెలుసా? ఆయన పిలచిచున్నాడు అంట. ఆయన పిలుస్తున్నాడు. ఆయనకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన పిలిచేవాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందో తెలుసా? ఈ సమాన్స్ అని ఉంటుంది. ఆయన పిలచిచున్నాడు అన్న పదానికి ద బ్యూటిఫుల్ వర్డ్, ద పవర్ఫుల్ వర్డ్ ఏంటో తెలుసా? ఈ సమాన్స్ అని ఉంటుంది. సమాన్స్ అంటే పిలవటం. ఈ సమాన్స్ అనే పదం ఏంటో తెలుసా? ఇది జ్యుడిషియల్ టెర్మినాలజీ, చట్టబద్ధమైన పదం, అది న్యాయపరమైన పదం. అది మనం వింటూ ఉంటాం కదా, అరే వాడికి సమాన్లు వచ్చినాయి అంటారా అంటాం. సమాన్లు ఎక్కడి నుంచి వస్తాయి? జడ్జి గారు పంపుతారు, అవునా? జడ్జి గారు పంపుతారు అనమాట. ఏంటి? అరే నీ మీద ఈ అభియోగం వచ్చింది, నువ్వు వచ్చి నా ముందు నీవు నిలబడాలి. జడ్జి గారు పిలిచినప్పుడు ఇడు రావాలా. ఒకసారి రాడు, రెండోసారి రాడు, మూడోసారి జడ్జి గారు ఏం చేస్తారంటే పోలీసుల్ని పంపుతాడు. రాలేదనుకో, ఇప్పుడు వీడి మీద ఒక కేసు ఫెయిల్ అయింది కదా, దానికి తోడు ఇంకో కేసు ఫైల్ అవుతుంది. ఏంటి? కోర్టు ధిక్కారణ కేసు. అది ఆ పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. నేను ముందుగానే చెప్పాను, దేవునికి తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి తీర్పు గురించి మాట్లాడుతూ ఒక కోర్టు పిక్చర్ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. కోర్టు మనకు ఐడియా ఉంది కదా, టీవీలో చూస్తూ ఉంటాం. జడ్జి గారు కూర్చుంటారు, ఒక పక్క సాక్షులు ఉంటారు, ఒక పక్క ఎవరుంటారు? దోషి ఉంటాడు, న్యాయం లేదా వాదించేవారు ఉంటారు. సేమ్ పిక్చర్ ఈ 50వ కీర్తనలో మనకు అర్థమవుతుంది. అదే మీరు జస్ట్ కోర్టుని మీరు మైండ్లో పెట్టుకోండి. జడ్జి గారు ఎదురు ఉంటారు, ఒక పక్క సాక్షులు బోను ఉంటుంది, ఒక పక్క దోషి బోను. ద సేమ్. నా ముందు నేను చెప్తాను. అయితే ఆయన ఒక న్యాయమూర్తిగా పిలుస్తున్నాడు. మనందరికి సమన్లు పంపించాడు, సమన్లు పంపిస్తూ ఉన్నాడు. సమన్లు పంపించినప్పుడు ఒక న్యాయమూర్తిగా, ఒక సృష్టికర్తగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక న్యాయమూర్తిగా మనకు ఏం చేస్తూ ఉన్నాడు? సమన్లు పంపిస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు రావాల్సిందే. రాను అంటే కుదరదు. మందిరానికి రమ్మంటే రావాలి, ఆయన దగ్గరికి రమ్మంటే రావాలి. రాను అంటే కుదరదు, అది కోర్టు ధిక్కారణ కేసు అయిపోతుంది. ఆయన పిలిచే దేవుడు మనందరికి సమన్లు పంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటో తెలుసా? ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడంటే. ఎలా ప్రకాశిస్తున్నాడు? ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు? పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు? పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుంచి. సౌందర్యము గల సియోను దేనికి సాదృశ్యం? పరలోకం. ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన పట్టణంలోంచి ప్రకాశిస్తున్నాడు. ఆ పరిపూర్ణమైన సంపూర్ణమైన పట్టణంలోంచి ప్రకాశించేవాడు ఖచ్చితంగా ఆయన ఏమై ఉండాలి? సంపూర్ణుడై ఉండాలి. ఈయన పరిపూర్ణుడైన దేవుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు, నీతిలో పరిపూర్ణుడు, ఆయనకున్న లక్షణాలలో పరిపూర్ణుడు, ఆయన శక్తిలో పరిపూర్ణుడు, ఆయన అధికారంలో పరిపూర్ణుడు. ఆయన అధికారంలో లోపం లేదు, ఆయన పరిశుద్ధతలో లోపం లేదు, ఆయన నీతిలో లోపం లేదు, ఆయన క్యారెక్టర్లో లోపం లేదు. ఆయన పరిశుద్ధతకు హవదులు లేవు. అనంతమైన పరిశుద్ధత, అనంతమైన అధికారం, అనంతమైనటువంటి నీతి. ఇప్పుడు చెప్పండి,
అలాంటి గొప్ప దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే పాపులమైన మనం వెళ్ళగలమా? ఆయన పరిపూర్ణుడైన దేవుడు, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, పరిపూర్ణమైన అధికారం కలిగినటువంటి దేవుడు, పరిపూర్ణ మహిమ కలిగినటువంటి దేవుడు, పరిపూర్ణమైన పరిశుద్ధతతో, పరిపూర్ణమైన అధికారంతో, పరిపూర్ణమైనటువంటి నీతితో, పరిపూర్ణమైన మహిమతో ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రకాశాన్ని మనం చూడలేం. అంత అద్భుతమైన దేవుని దగ్గరికి ఆయన సమన్లు పంపిస్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆయన శాసనాలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవాతి దేవుని దగ్గరికి ఊపించుకుంటే వెళ్ళిపోతే కుదురుతుందా? మనందరం వెళ్ళగలమా? వెళ్ళలేం. మీరు చెప్పండి ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతమంది వెళ్ళగలరు? మనం చేసే పాపాలతో, మన వేషధారణ జీవితంతో, తల్లిదండ్రులను మోసం చేస్తూ, పెద్దలను మోసం చేస్తూ ఇలాంటి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళగలరా? వెళ్ళలేరు. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కింద రాస్తా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆజ్ఞాపించే దేవుడు, మనందరిని పిలిచే దేవుడు, సమన్లు పంపిస్తూ ఉంటాడు. సమన్లు పంపించినప్పుడు ఆయనకు లోబడాలి. 3, పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. అయితే ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. ఇలాంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే తీర్పు తీర్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు. అది 3వ వచనం నుంచి 9వ వచనం. 3వ వచనం చదువుతున్నా. మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన దేవుడు ఎలాంటి దేవుడు? మొదటి 2 వచనాలు. మన దేవుడు ఏ దేవుడు? ఆయన ఆజ్ఞాపించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన సమన్లు పంపించే దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? పరిపూర్ణమైన పరిశుద్ధతతో ప్రకాశించే దేవుడు. ఇలాంటి ఆజ్ఞాపించే దేవుడు, ఇలాంటి సమన్లు పంపించే దేవుడు, ఇలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి? వస్తూ ఉన్నాడు. ఈజ్ కమింగ్ బ్యాక్. ఆయన వస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇది రెండోసారి వస్తూ ఉన్నాడు. మొదటిసారి వచ్చాడు, ఇప్పుడు రెండోసారి వస్తూ ఉన్నాడు. మొదటిసారి ఎలా వచ్చాడు? యోహాను భక్తుడు తన యొక్క సువార్త రాస్తూ 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. మొదటిసారి దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు రెండోసారి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు? హోషేయ రాస్తూ 11వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఇదిగో తీర్పు తీర్చుటకు యోధా గోత్రపు సింహము వలె ఆయన వచ్చిచున్నప్పుడు భయపడిన వాడేవాడు అంటాడు. ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాడు? గర్జించి సింహం వలె వస్తూ ఉన్నాడు. ఒకప్పుడు గొర్రె పిల్లగా వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు మన దేవుడు? ఇలాంటి గొప్ప దేవుడు, దేవాది దేవుడు రెండోసారి వస్తూ ఉన్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు? గర్జించి సింహం వలె వస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లగా రావట్లా, అది అయిపోయింది. ఒకప్పుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాడు? తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తూ ఉన్నాడు? తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. మీ అందరికీ, నాకు, మనందరికీ కూడా. ఎంత భయంకరమో చూశారు? కమింగ్. అందుకే అంటాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను, వాని క్రియల చొప్పున ఇచ్చుటకు జీతం నా దగ్గర ఉన్నది. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అనుకున్నాం, అది ఐ థింక్ 7, 9 వచనాలలో, ఇదిగో మనిషి కుమారుడు మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఈజ్ కమింగ్ బ్యాక్. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నో డౌట్. చెప్తున్న నాకు, వింటున్నా మీకు, మనందరికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఒకప్పుడు నన్ను రక్షించడానికి వచ్చాడు. ఒకప్పుడు నా కొరకు చచ్చిపోయే గొర్రె పిల్లగా వచ్చాడు. ఒకప్పుడు నాకు రక్షకుడుగా వచ్చాడు. కానీ ఇప్పుడు నా కొరకు రక్షకుడిగా రావట్లా, నాకు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. నాకు తీర్పు తీర్చే ఒక సింహం, గర్జించే సింహం వల్ల వస్తూ ఉన్నాడు. గర్జించే సింహం వస్తే ఎలా ఉంటుంది? ఎవరన్నా ఉంటారు ఇక్కడ? సింహం వస్తే చాలు, గర్జించాల్సిన పని లేదు. ఎవడికాడిది భక్తి ఉండదు, బైబిల్ ఉండదు, ఏముండదు. ఎవడికాడు పరిగెడతా ఉంటాడు. అలాంటిది మామూలుగా వస్తేనే పరిగెత్తేస్తాం కదా, ఇంక అరుస్తూ గర్జిస్తూ పంజా విసురుతూ వస్తే ఎలా ఉంటుంది? ఎంత భయం! అలా వస్తాడు యేసుప్రభు. అయితే ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా?
3 లేదా 4 ప్రాముఖ్య విషయాలు చెప్తాను చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తీర్పు తీర్చడానికి రాస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆయన మౌనముగా ఉన్నాడు. గమనించండి. ఆయన రెండవసారి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. రెండవసారి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ నెవర్ బి సైలెంట్. మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మాట్లాడతాడు, అంతే కదా. దానికి ఆపోజిషన్, దానికి వ్యతిరేకం ఏంటా? మాట్లాడతాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అంటే 53వ అధ్యాయము యెషయా గ్రంథం, యెషయా భక్తుడు రాస్తూ 7వ వచనంలో అంటాడు ఆయన, ఇదిగో బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఒక గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు, వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉండి నోరు తెరవలేదంట. యేసుప్రభు ఎలా ఉన్నాడు? బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉండి నోరు తెరవదో అలా ఉన్నాడు యేసుప్రభు. నోరెత్తల. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు చాలా మౌనంగా ఉన్నాడు. కొరడాలతో కోరుతుంటే మౌనంగా ఉన్నాడు. ప్రక్కలో బల్లెప్పు పోటు పొడుస్తుంటే ఏం మాట్లాడలా. తల మీద ముళ్ళ కిరీటం పెడితే ఏం మాట్లాడలా. కాళ్ళలో మేకులు కొట్టారు, చేతిలో మేకులు కొట్టారు, బట్టలు ఊడదీశారు, అయినా ఏం మాట్లాడలా. అవమానించారు, హేళన చేశారు, ఏం మాట్లాడలా. బస్ సో సైలెంట్. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించి. ఎంత సైలెంట్గా ఉన్నాడండి యేసుప్రభు. అప్పుడు సైలెంట్గా ఉన్నట్టు తీర్పు తీర్చడానికి సైలెంట్గా ఉంటారనుకుంటున్నారండి మీరు? ఉండడు. ఆయన మౌనంగా ఉండడు, అప్పుడు నోరిప్పుతాడు. ఆయన గతంలో శిలువ మీద మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా చాలా మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లా. అందుకే కదా మనందరం బతుకున్న వాస్తవంగా. మనం చేసే ప్రతి పాపం గురించి ఆయన నోరిప్పితే, ఆయన మాట్లాడితే మనం ఎవరైనా బతుకుతామా? మనలో ఎంతమంది చూడకూడని దృశ్యాలు చూస్తున్నాం, ఆయన దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. అమ్మా నాన్నకు తెలియకుండా ఎన్ని చెడ్డ పనులు చేస్తూ ఉన్నాం మనం, దేవుడు అయినా మౌనంగా ఉంటా ఉన్నాడు. ప్రస్తుతం స్కూల్స్ కాలేజెస్ ఎగ్గొట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, సినిమాలకి, థియేటర్లకి, షికారులకు వెళ్ళిపోతూ ఉంటాం, అయినా దేవుడు మౌనంగా ఉంటాడు. మొబైల్లో చేతిలో ఉన్న యూట్యూబ్ ఆన్ చేసి చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటాం, అయినా దేవుడు మౌనంగా ఉన్నాడు. మాట్లాడకూడదు మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఇక్కడ దేవుని స్తుతించండి అని పాటలు పాడతాం, బయటికి వెళ్తే బూతులు తిడతాం. దేవుడైనా మాట్లాడుతున్నాడా? దేవుడు నోరు తీసేయలేడా? ఈ కెన్ డూ ఇట్. చూడకూడని దృశ్యాలు చూస్తున్నప్పుడు కళ్ళు పీకేలేడా? పీకగలడు. చెయ్యకూడని పనులు చేస్తున్నప్పుడు నిన్ను నన్ను చంపేయలేడా? చంపేయగలడు. అయినా దేవుడు చాలా సైలెంట్గా ఉన్నాడు. దేవుడు చాలా మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం మారతామేమో అని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అరే దేవుని రాజు, నువ్వు మాట్లాడకూడదు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, అయినా నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు అవకాశం ఇస్తున్నాను మారటానికి. నాకే కాదు, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ. ఒకవేళ మీరు తల్లిదండ్రులను ఎదిరించినా, చూడకూడని దృశ్యాలు మొబైల్లో చూసి ఆనందిస్తూ జలసాలు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది. పాపం ఎంత ఎంజాయ్ చేస్తామో మనం. ఆయన దేవుడు చాలా సైలెంట్గా ఉంటా ఉన్నాడు. గతంలో శిలువ మీద మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా చాలా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు అంటే ఆయన చేతకానివాడు అని కాదు, ఆయన శిక్షించలేడని కాదు, ఆయన ఏమి చెయ్యలేడని కాదు. ఆయన నీ విషయంలో మౌనంగా ఉన్నాడంటే నీవు మారు మనసు పొందటానికి, నీ మాట తీరు మార్చుకోవడానికి, నీ క్రియలు మార్చుకోవడానికి, నీ బ్రతుకు మార్చుకోవడానికి దేవుడు నీకు మరో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అది దాని అర్థం, ఆయన మౌనంగా ఉన్నాడంటే. కానీ గతంలో మౌనంగా ఉన్నాడు, ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు, భవిష్యత్తులో మౌనంగా ఉన్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? అవును, మౌనముగా ఉన్నాడు. అది భవిష్యత్తులో. ఇప్పుడు మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి చాలా మౌనంగా ఉన్నాడు, ఓపికగా ఉన్నాడు. కానీ తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అప్పుడు నోరిప్పుతాడు. అందరి చిట్టా ఇప్పుతాడు. అప్పుడు నా చిట్టా ఇప్పుతాడు, ఇక్కడ కూర్చున్న ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి చిట్టా ఇప్పుతాడు. పలానా రోజు నీ పాపం చేసావు, పలానా సమయంలో ఈ పాపం చేసావు, పలానా వారితో ఈ పాపం చేసావు, నువ్వేం చేసావో చెప్తాడు, ఎలా చేసావో చెప్తాడు, ఎందుకు చేసావో చెప్తాడు, ఎక్కడ చేసావో చెప్తాడు, ఎవరితో చేసావో కూడా చెప్తాడు, ఎలా చేసావో కూడా చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఎక్కడ చేసావో చెప్తాడు, ఎలా చేసావో చెప్తాడు, ఎందుకు చేసావో చెప్తాడు, ఎవరితో చేసావో చెప్తాడు. ఏది వదిలిపెట్టడు. అనుకుంటున్నావు నేను తప్పించుకున్నాను అనుకుంటున్నావు, ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పించుకోలేం.
సంబరపడిపోతుంటాం. నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు అమ్మా నాన్నకు తెలియదులే, నేను చేసిన పాపము, నేను చేసిన తప్పు మా పెద్దలకు తెలియదులే, మా పరిచారకులకు తెలియదులే అని మురిసిపోతూ ఉంటాం. వాళ్ళకి తెలియకుండా చేసేసాను రా, నేను ఐఎమ్ గ్రేట్ అని కాలరాగరేస్తాం. ఎరా మీ మమ్మీ డాడీకి తెలుసా? తెలీదురా, ఏదోలా మేనేజ్ చేసేసాను రా. మీ పెద్దలకు తెలుసా? తెలీదు, ఏదోలా మేనేజ్ చేసేసాను వాళ్ళని. పెద్దలు మేనేజ్ చేసేసావు, అమ్మ నాన్నని మేనేజ్ చేసేసావు. భవిష్యత్తులో దేవుని మేనేజ్ చేయగలవా? చేయలేవు. ఎందుకు? ఆయన నోరు ఇప్పుతాడు, ఆయన చిట్టా ఇప్పుతాడు. మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ అడిగాం అనుకో, ఏమన్నా 1 ఇయర్కి స్టేట్మెంట్ ఇవ్వండి అన్నాం అనుకో, కంప్లీట్ స్టేట్మెంట్ వస్తుంది. ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ ఎవరి అకౌంట్కి వెళ్ళింది, ఎంత అమౌంట్ వెళ్ళింది, ఎవరి అకౌంట్ నుంచి నీ అకౌంట్కి ఎంత వచ్చింది, కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. అలాంటి స్టేట్మెంట్ తీస్తాడు. నా పర్సనల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఆయన దగ్గర ఉంది. ఆ తీర్పు సమయంలో కంప్లీట్ స్టేట్మెంట్ తీస్తాడు. నేను పుట్టిన నాటి నుంచి ఆయన తీర్పు దగ్గరికి వెళ్ళిన వరకు, లేదా నేను చచ్చిన వరకు కంప్లీట్ స్టేట్మెంట్ తీస్తాడు. ఏ రోజు, ఏ సమయంలో, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏమిటి చేశాను, కంప్లీట్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. నాదే కాదు, మీ అందరిది కూడా. యూ కెనాట్ ఎస్కేప్. దేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుని యొక్క తీర్పులు ఆయన నోరు విప్పినప్పుడు మనం తప్పించుకోలేం. మనందరి పాపాలు ఏం చేస్తాడంట? బహిర్గతం చేస్తాడు. ఇప్పుడు చాలా రహస్యంగా ఉన్నాం, మన రహస్య పాపాలని అప్పుడు బహిర్గతం అవుతాయి. అందుకే మోషే అంటాడు, దేవా మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి. మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి చూడండి. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మన బతుకు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన మాటలు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన భక్తి జీవితం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన విశ్వాస జీవితం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన యవ్వన జీవితం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన కాలేజెస్కి వెళ్ళినప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి వెళ్ళినప్పుడు. అది వ్యాపారమైనా, అది వ్యవసాయమైనా, మనం ఏ పనికైనా బయటికి వెళ్ళినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? భవిష్యత్తులో నీ పాపాల చిట్ట ఆయన ఏం చేస్తాడు? బహిర్గతం చేస్తాడు. ఆయన మౌనంగా ఉండడు, నీ పాపాలన్నీ ఆయన బహిర్గతం చేస్తాడు. రెండవదిగా తీర్పు తీర్చేటప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరచ్చు ఉన్నది. రెండోది, తీర్పు సమయంలో జరిగేది ఏంటో తెలుసా? తీర్పు సమయంలో ఆయన మౌనంగా ఉండడు, నోరిప్పుతాడు, అనగా మన పాపాల చిట్ట అంతా బహిర్గతం చేస్తాడు. రెండోది, తీర్పు సమయంలో జరిగేది ఏంటో తెలుసా? ఆయన చుట్టూ అగ్ని విసరుచున్నదంట, అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ అగ్ని మండుచున్నది, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. అగ్ని మన దేవుడు దహించు అగ్ని, అవునా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24వ వచనం అంటాడు, మీ దేవుడని యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన రోషము కలిగిన దేవుడు. అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటాడు, దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్నిలాగా మీ ముందు నడుచుచున్నాడు, మీకు ముందుగా దాటిపోచున్నాడు అంటాడు. అనగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన దహించేటువంటి అగ్ని, ఆయన మండుచున్నటువంటి అగ్ని. ఆయన తీర్పు సమయంలో ఆయన మండిపోతాడంట, అగ్నిలా మండిపోతాడు. మండిపోవటం దేనికి సాదృశ్యం? కోపం, మహాకోపం కదా. మనకి ఏదైనా కోపం వచ్చిందనుకో ఎవరి మీద ఏమంటాం? మండిపోతుందిరా అంటాం, అవునా? ఆ మండిపోతుందిరా అని పళ్ళు కొరికమంటే దాని అర్థం ఏంటి? మన కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది? పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. దేవుడు మండుతున్నాడు. ఎలా మండుతున్నాడు? అగ్నిలా మండిపోతున్నాడు. ఎందుకు? మన పాపాల చిట్ట ఆయన విప్పినప్పుడు, మన పాపాలని చూసినప్పుడు ఆయనకి మహాకోపం, కోపం, ఉగ్రత. 2, ప్రచండ వాయువు ఆయన చుట్టూ విచరుచున్నది. ప్రచండ వాయువు అంటే గాలి, బలమైన గాలి ఆయన చుట్టూ ఉందంట. బలమైన గాలి అంటే దాని అర్థం, మనకి సుడిగాలులు వస్తాయి కదా. మొంతా తుఫాన్ వచ్చినప్పుడు గాలులకు భయపడిపోయాం, అవునా? తుఫాన్ అంటేనే భయం. గాలి వచ్చినప్పుడు, టోర్నడోలు వచ్చినప్పుడు, సుడిగాలులు వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటి? బలమైన సుడిగాలు వచ్చినప్పుడు అది కారు అయినా ఏదైనా ఏమవుతుంది? గిరగిరా తిరిగి ఎక్కడో
పడిపోతుంది. అనగా బలమైన గాలి వచ్చినప్పుడు అక్కడ ఎంత బలమైన వస్తువు అయినా ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోద్ది? గాలి ఆధీనంలోనికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది, బలమైన గాలి విసురుచున్నది అంటే కంప్లీట్ సమస్తం ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ హిజ్ అథారిటీ. ఆయన తీర్పు సమయంలో ఇంకెవ్వరు కూడా ఎవరిష్టం వచ్చినట్లుగా జీవించడానికి, ఎవరిష్టం వచ్చినట్లుగా ఉండటం కుదరదు. కంప్లీట్ అది సృష్టి అంతా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతుంది. అది భూమి అయినా, అది ఆకాశమైనా, అది సముద్రమైనా, జంతువులైనా, మీరైనా, నేనైనా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. అది సర్వాధికారంలోనికి వెళ్ళిపోతాం. ఆయన సర్వాధికారంలోనికి వెళ్ళిపోతాం, ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతాం. అయితే గమనించండి, తీర్పు సమయంలో, ఆయన తీర్పు తీర్చే సమయంలో అక్కడ రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోపము, ఆయన అధికారము, ఈ రెండు కలిపి కలయికతో ఆయన మహాకోపముతోనూ ఆయన సర్వాధికారంతో తీర్పు తీస్తాడు. అంటే ఆయన తీర్పు దేని యొక్క కలయిక అంటే ఆయన యొక్క మహాకోపము, ఆయన యొక్క సర్వాధికారము, ఈ రెండు కలిస్తే ఆలోచించండి ఎలా ఉంటుంది తీర్పు సమయం. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఐ థింక్ 15వ వచనంలో అనుకుంటా అంటాడు, ఆయన మహాకోపము చేత ఆయన తీర్పు తీర్చేవాడు అంటూ ఆయన అగ్నిజ్వాలలాగా గద్దించుచున్నాడు, ఆయన అగ్నిలాగా తీర్పు తీర్చుచున్నాడు అంటూ వ్రాస్తూ ఉంటాడు. అక్కడ ఆయన రథము తుఫాను వలె త్వరపడుచున్నది అంటాడు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు మహాకోపము, ఆయన తీర్పు తీర్చేటప్పుడు తుఫాను అంటే వర్షం కాదు, వాస్తవంగా తుఫాను గాలులే, సుడిగాలులు ఈ రెండు కలిస్తాయి. మీకు ఉదాహరణ మీకు చెప్తాను. అగ్ని గాలి కలిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకి మొన్నటి ఐ థింక్ ఈ సంవత్సరం ప్రారంభంలో మనకి అమెరికాలో అగ్ని ప్రమాదం జరిగింది కదా. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ సిటీ అంతా కాలిఫోర్నియా సిటీ అంతా ఏమైపోయింది? కాలిపోయింది. హాలీవుడ్, దేనికి అది మంచి పేరు అంటే హాలీవుడ్, సినీ నటులంతా, ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన సినీ నటులంతా అక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారు. అయితే చిన్న అడవిలో చిన్న అగ్ని రాజుకున్నప్పుడు జరిగింది ఏంటి? దానికి తోడు గాలులు తోడయ్యాయి. ఆ అగ్ని రాజుకున్నప్పుడు, ఒక్క అడవిలో సింపుల్గా అగ్ని రాజుకున్నప్పుడు దానికి గాలి తోడైనప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? సిటీ అంతా కాలిపోయింది. అగ్ని రాజుకున్నప్పుడు ఒకవేళ గాలి లేదనుకోండి, అక్కడ అగ్ని ఆరిపోయేది వాస్తవం. ఎందుకంటే చాలా ప్రయత్నం చేశారు అమెరికా వాళ్ళు, చాలా టెక్నాలజీ, అమెరికా వాళ్ళకున్న టెక్నాలజీ ఎవరికి లేదు అసలు. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించి ఆ అగ్ని ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆర్పలేకపోయారు. ఎందుకు? అగ్నికి ఏం తోడైంది? గాలి అగ్ని కలిసాయి అంటే ఎవడో రక్షించలేడు. సిటీ మొత్తం కాలిపోయింది. తప్పించుకోవడానికి, కారుల్లో పారిపోవడానికి రోడ్లు ఎక్కితే ఆ అగ్నికి కారులు వదిలేసి లిటరల్గా కారులు వదిలేసి రోడ్ల మీద పరిగెత్తిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? అక్కడ అగ్ని గాలి తోడైంది. అగ్ని గాలి తోడైతే పరిస్థితి ఇంకెవడు కూడా తప్పించలేడు. దట్స్ విల్ హ్యాపెన్. ఇదే ఇలాంటి పరిస్థితే తీర్పు సమయంలో కూడా. దేవుడు అగ్నిలాగా వస్తాడు, దహించి అగ్నిలాగా వస్తాడు. ప్రచండ వాయువు ఆయనకు తోడవుతుంది, అనగా ఆయన మహాకోపంతో వస్తాడు. ఆయన కోపానికి ఆయన సర్వాధికారం తోడవుతుంది. గమనించండి, జస్ట్ కాలిఫోర్నియా సిచ్యువేషన్ గుర్తుంచుకోండి. అలాంటి పరిస్థితుల్లో నుంచి నిన్నెవడు తప్పించగలడు? ఆయన తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. ఆయన మన పాపాలు బహిర్గతం చేస్తాడు, ఎవడు తప్పించలేనంత పరిస్థితి ఉంటుంది. మూడవదిగా జరిగేది ఏంటో తెలుసు. అక్కడ ఆయన ఇలా అంటాడు, మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు, దేవుడు తానే న్యాయకర్తగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? భూమిని ఆకాశాన్ని పిలుస్తూ ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే, ఆయన ద్వితీయోపదేశకాండంలోనే 30వ అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు. ఏమంటాడు అంటే, ఇదిగో ఇశ్రాయేలులారా, నేను మీకు భూమిని ఆకాశముని మీ మీద సాక్షులుగా ఉంచాను అంటాడు.
అంటే భూమిని ఆకాశాన్ని ఇశ్రాయేలు మీద దేవుడు ఎలా ఉంచాడంట? సాక్షులుగా ఉంచాడు. ఇదిగో మీరు దేశములో నుంచి తప్పిపోయి బొత్తిగా చెడిపోతారేమో అని, మీరు పాపం చేస్తారేమో అని నేను భూమిని ఆకాశాన్ని మీకు సాక్షులుగా ఉంచాను అంటాడు. అంటే ఇప్పుడు భూమి ఆకాశం ఏంటి? ఇప్పుడు సాక్షులు అన్నమాట. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా పిక్చర్. దేవుడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. జనులు ఒక బోనులో, దోషులు ఒక బోనులో ఉన్నారు. దోషుల యొక్క పాపాన్ని చిట్టా విప్పినప్పుడు వాళ్ళు బొంకొచ్చు, అరే నేను చేయలేద్దేవా అనొచ్చు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆకాశాన్ని భూమిని బోనులోని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? సాక్షులుగా ఉండటానికి. దీవెన రాజు ఒక బోన్లో ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. దీవెన రా, ఇదిగో నీ చిట్ట ఇదయ్యా, నువ్వు ఈ పాపం చేసావు అంటే, లేదు దేవా నేను చేయలేదు అంటాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే భూమిని ఆకాశాన్నే ఇంకో భూమిలోకి పిలుస్తూ ఉన్నాడు. పిలిచి నువ్వు చెప్పండి, ఇప్పుడు భూమి ఆకాశం ఏంటో తెలుసా? నేను చేసిన పాపాలకన్నింటికీ సాక్షులు. నేనే కాదు, మీ అందరికీ కూడా. ఇప్పుడు అనుకుంటున్నాం కదా, నేను చేసిన పాపం అమ్మా నాన్నకి తెలియదు, నేను చేసిన పాపం పెద్దలకి తెలియదు, నేను చేసిన పాపం స్నేహితులకి తెలియదు, రెండో వ్యక్తికి తెలియకుండా పాపం చేశాను, మూడో వ్యక్తికి తెలియకుండా పాపం చేశాను, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా. నువ్వు చేసిన పాపం ఎవరు చూస్తూ ఉన్నారు? పైన ఆకాశం చూస్తుంది, నీవు నడుస్తున్న భూమి కూడా చూస్తుంది. తీర్పు సమయంలో ఇవే సాక్ష్యాలు మీరు పాపాలకి. చెప్పండి, ఇవి ప్రత్యక్ష సాక్షులు. ఇవి జడ్జిమెంట్ దేని ఆధారంగా ఉంటుందో తెలుసా? సాక్ష్యాధారాలు. అందుకంటాడు, సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట ఈయన పాపం చేశాడని నిర్ధారించటమైనది, కాబట్టి ఇతనికి ఈ శిక్ష విధిస్తున్నాం. ఇప్పుడు మన పాపాలకి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చూశారు. మనం మురిసిపోతాం, రూమ్లో కూర్చుని ఒంటరిగా యూట్యూబ్ ఆన్ చేసి ఇదేదో చూసేసి నేను చూసిన పాపం, నేను చేస్తున్న పాపం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. కానీ జరిగే విషయం ఏంటో తెలుసా? నువ్వు ఏ మొబైల్లో అయితే చూడకూడని దృశ్యం చూస్తున్నావో ఆ మొబైల్నే దేవుడు పిలుస్తాడు. అప్పుడు తెలుసా? మొబైల్కి నోరిస్తాడు దేవుడు. అప్పుడు ఆ మొబైల్లో చెప్తుంది, అవును ప్రభు, పలానా రోజుని నా మొబైల్లో పలాని దీవెన రాజు ఈ దృశ్యాన్ని చూశాడు. గాడిదకి నోరిచ్చిన వాడు మొబైల్కి నోరివ్వలేడా? నోరిస్తాడు. వెళ్ళకూడదు ప్రదేశాలకు వెళ్ళని చూశారు. ఎక్కడికి? ఎవరికి తెలియకుండా, మూడో వ్యక్తికి తెలియకుండా, రెండో వ్యక్తికి తెలియకుండా, మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, సంఘంలో ఉన్న వారికి తెలియకుండా వెళ్ళకూడదు ప్రదేశానికి వెళ్ళని చూశారు. ఆ పాపానికి దేవుడు ఎవరిని పిలుస్తాడు తెలుసా? నీతో వచ్చిన చెప్పులనే పిలుస్తాడు. ఎందుకు? నీతో వచ్చింది ఎవరు? చెప్పులే. సీరియస్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఇదేదో సరదాగా చెప్తున్న మాటలు కాదు. దేవుడు వీటన్నింటిని సాక్ష్యంగా ఉపయోగించుకుంటాడు. నువ్వు టీవీని సాక్ష్యంగా ఉపయోగించుకుంటాడు. మూడో వ్యక్తికి తెలియకుండా, భార్యకి తెలియకుండా చేస్తున్న పాపాలు, భర్తకి తెలియకుండా చేస్తున్న పాపాలు, రూమ్లో కూర్చుని చేస్తున్న పాపాలు ఏవి సాక్ష్యాలు తెలుసా? నీ రూమ్లో ఉన్న ఫ్యాను, నీ రూమ్లో ఉన్న మంచం, నీ రూమ్లో ఉన్న టీవీ, నీ రూమ్లో ఉన్న ఏసీ, ఇవే సాక్ష్యం. వీటినే దేవుడు ఉపయోగించుకుంటాడు సాక్ష్యాలుగా. ఇప్పుడు చెప్పండి, ఇన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు ఉండగా, ఇంతమంది ప్రత్యక్ష సాక్షులుగా మన పాపం గురించి ఉండగా మనం ఇప్పుడు తప్పించుకోగలమంటారా? వీ కెనాట్. ఎవడం తప్పించుకోలేము. కాబట్టి గమనించండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్. క్రైస్తవ జీవితం అంటే మీకు ముందుగానే చెప్పాను, క్రైస్తవ జీవితం ఈజ్ ఆల్వేస్ అది డిసిప్లిన్, చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ, క్రమము భక్తి జీవితం చాలా ఇంపార్టెంట్. నాలుగోదిగా, అయితే ఆయన తీర్పు తీర్చే సమయంలో ఆయన చేసే పని ఏంటో తెలుసా? దేన్ని ఆధారంగా చేసుకుంటాడో తెలుసా? తర్వాత 8వ వచనం, నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలైననైనను నేను తీసుకొనను. గమనించండి, ఆయన 8వ వచనంలో ఏమంటాడు? నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించట్లా, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అంటే నీ బలుల విషయమే నేను నిన్ను తిట్టట్లా, నీ బలుల విషయమే నాకు కోపం లేదు. ఎందుకు? నీవు నాకు నిత్యము బలులు అర్పించావు. నువ్వు అర్పించిన బలులు బాగానే ఉన్నాయి. నువ్వు అర్పించిన బలులను బట్టి నేను నిన్నేమి అనట్లా, నువ్వు అర్పించినటువంటి అర్పణలు బట్టి నేనేమి అనట్లా. కానీ ఆయన విచిత్రంగా ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా?
నీ మందలోనున్న పొట్టేలను నేను తీసుకొనను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ బలుల విషయంలో నేను తిట్టట్లేదు, నీ బలులు చాలా బాగున్నాయి, కానీ నీ బలులు మాత్రం నేను అంగీకరించను. ఎంత విచిత్రంగా ఉందో చూసారా? నువ్వు పాడే పాటలు బాగా ఉన్నాయి, కానీ నీ పాటలు నేను అంగీకరించను. దీవెన్ రాజు, నువ్వు చెప్పే వాక్యం బాగా ఉంది, నీ వాక్యం నేను అంగీకరించను. నువ్వు చేసే ప్రార్థన బాగా ఉంది, నేను అంగీకరించను. ఎందుకు? నా హృదయం సరిగా లేదు. ఒక ఉదాహరణ చెప్పుకుందా. దేవుని దగ్గరికి కయ్యను హేబేలు అర్పణ తీసుకొచ్చారు. హేబేలు మందలను కాసేవాడు, కయ్యను వ్యవసాయం చేసేవాడు. కయ్యను తనకున్న దాంట్లోంచి ప్రథమ ఫలాన్ని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. తప్పేం కాదుగా. ఏదుందో అదే తెచ్చాడు కయ్యను. హేబేలు తనకేముందో అది తెచ్చాడు. వీడు గొర్రెలు కాసేవాడు కాబట్టి గొర్రెలు తెచ్చాడు, వీడు వ్యవసాయం చేసేవాడు కాబట్టి పంటలో ప్రథమ ఫలాన్ని తెచ్చాడు. తప్పేం లేదు. దెర్ ఇస్ నో రాంగ్. కయ్యను తెచ్చిన అర్పణతో తప్పు లేదు, కయ్యను తెచ్చిన అర్పణలో పొరపాటు లేదు. కయ్యను తెచ్చిన అర్పణ చాలా అద్భుతమైన అర్పణ, కయ్యను తెచ్చిన అర్పణ చాలా మంచి అర్పణ. హేబేలు యొక్క అర్పణ ఎంత మంచిదో కయ్యను అర్పణ అంతే మంచిది. కానీ హృదయం మాత్రం మంచిగా లేదు. ఏ హృదయం తర్పించాడో ఆ హృదయం కయ్యనిది మంచిది కాదు. దేవుడు అర్పణ చూడలేదు, దేవుడు ఏం చేశాడు? హృదయం చేశాడు. కయ్యనిది హేబేలుదే కాదు, ఇక్కడ చెప్తున్న నాది కూడా, ఇక్కడ కూర్చున్న మీది కూడా. తీర్పు సమయంలో మీ పాటలు అక్కడికి రావు. ప్రభా, నేను ఇంత పాటలు పాడాను కదా అంటే, నీ పాటలు ఎవరికి కావాలి? నాకు కావాల్సింది నీ హృదయం. ప్రభా, నేను ఇన్ని ప్రసంగాలు చేశాను కదా, నీ ప్రసంగాలు ఎవరికి కావాలి? నీ ప్రసంగంలో పొరపాటు లేదు, నువ్వు చేసిన పాటల్లో పొరపాటు లేదు, కానీ అవి నాకు అంగీకారం కాదు. ఎందుకు? నీ హృదయం సరిగా లేదు. నాదే కాదు, ఇక్కడికి వచ్చింది మీ అందరూ చాలాసార్లు మేము చేసే పొరపాటు అదే. మన హృదయాలు మార్చుకోం, మన హృదయంలో మార్పు ఉండదు, వచ్చి తెగ పాటలు పాడిస్తూ ఉంటాం. హృదయంలో మార్పు లేకుండా ఎంత పాటలు పాడితే ఉపయోగం? పాటలు పాడటం తప్పు కాదు, మళ్ళీ నేను తిట్టలేను మిమ్మల్ని. ముందు మనకు దేవునికి ఏం కావాలి? హృదయం. యవనవస్తులు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలాసార్లు మనం చేసే పొరపాటు అదే. మనసు మార్చుకో, మీరు మారండి అయ్యా అని అమ్మా నాన్న చెప్తున్నప్పుడు, మారండి అయ్యా, మనసు మార్చుకోండి అయ్యా అని పెద్దలు చెప్తున్నప్పుడు ఎంత కోపాలు వస్తాయి. సరేనండి అని ఇక్కడ చెప్తాం, అక్కడికి వెళ్ళాక నా సంగతి ఆడికి ఎందుకండి అంటాం కదా. ఆ సంగతి నాకెందుకండి అన్నది ఎక్కడ తేలిపోతుంది? తీర్పు సమయంలో తేలిపోతుంది. ఎవడూ మిమ్మల్ని తప్పించలేడు. దేవునికి కావాల్సిన హృదయం. నీ హృదయాన్ని బట్టే తీర్పు ఉంటుంది. నీ హృదయాన్ని ఆధారంగా చేసుకుని తీర్పు తీరుస్తాడు. నువ్వు పాటలు పాడావు కదా, నువ్వు ఇది చేసావు కదంటే అదే అంటారు. అయ్యా, నేను నీ పేరు మీద స్వస్థతలు చేశాను, నీ పేరు మీద ఇన్ని దానాలు చేశాను, నీ పేరు మీద ఇన్ని చేశానంట, అవన్నీ ఎవరికి కావాలి అంటాడంట దేవుడు. తీర్పు సమయంలో ఆయనకు కావాల్సింది నీ హృదయం. ఈ రాత్రికాల సమయంలో పాటలు పాడుతున్నా, ఇక్కడ కూర్చున్నా, మీ హృదయంలోనికి దేవుడు తొంగి చూస్తే నీ హృదయం దేవునితో సరైనదేనా? నీ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడా? నీ హృదయం మారిందా? అది ఇంపార్టెంట్. పరిసయ్యుడు సుంకరి మందిరానికి వెళ్ళారు. సుంకరు చేసిన పని ఏంటి? ప్రార్థన. పరిసయ్యుడు చేసిన పని ఏంటి? ప్రార్థన. ఇద్దరు చేసింది ప్రార్థనే. ఇద్దరు ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారు. సుంకర మందిరంలోని, పరిసయ్యుడు సినిమా హాల్లో ఉన్నాడా? లేడుగా. ఇద్దరు మందిరంలోనే ఉన్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చూసింది ఏంటో తెలుసా? వారు ఎక్కడున్నారో కాదు, వారు చేసింది ఏంటో కాదు, దేవుడు వారి హృదయాన్ని చూశాడు. సుంకర ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో చూశాడు, పరిసయ్యుడు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో చూశాడు. దేవుడు వారి హృదయాన్ని పరిశీలించినప్పుడు సుంకర నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో నా హృదయాన్ని చూసినప్పుడు, మీ హృదయాన్ని దేవుడు చూసినప్పుడు, ఇక్కడ కూర్చున్నారు, అందరం కూర్చున్నాం, ఫైన్, అందరం మందిరంలోనే కూర్చున్నాం. అయితే మన హృదయాలను తొంగి చూస్తున్నప్పుడు మనం ఎంతమంది దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండగలం? ఇప్పుడు దట్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మన హృదయం మోసకరమైంది, ఇది ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం చాలా చెడిపోయింది. మనం పాపం చేస్తున్నామంటే పొరపాటు ఏంటో తెలుసా? హృదయం.
ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటో తెలుసా? ఒక ఆ, ఆ, మల్కమ్ మకర్జీ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాడు ఒకప్పుడు. నేను ఒక పుస్తకంలో చదివాను. మల్కమ్ మకర్జీ అనేటువంటి ఆయన ఒక సెమినార్ కని కేరళ వెళ్ళాడంట. కేరళ వెళ్ళినప్పుడు ఆయన మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక నదిలో లేదా ఒక కాలువలో స్నానం చేస్తున్నప్పుడు ఈయనకు ఒక ఆశ కలిగింది. ఏంటి? స్నానం చేస్తుంది కాబట్టి నేను చూడాలి కదా, సాధారణంగా హ్యూమన్ నేచర్ అది. అయితే ఆమెను చూడాలని దగ్గరికి వెళ్తుంటే ఆ యవన స్త్రీ ఆ పలానా వ్యక్తి వస్తున్నాడని గ్రహించి తన చేతులతో తన దేహాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందంట. కానీ కప్పుకోవటం ఆమె వల్ల కావట్లా. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయనకి తెలిసింది ఏంటో తెలుసా? ఆమె చేతికి కుష్టి ఉంది, సగం సగం చేతులే. ఈ సగం సగం చేతులతో తన దేహాన్ని కప్పుకోవడం కావట్లా. పాపం ప్రయత్నం చేస్తూ ఉంది సిగ్గుతో. కానీ ఈ మల్కమ్ మకర్జీ దగ్గరికి వెళ్ళి ఆమెకి కుష్టి ఉందని గ్రహించినప్పుడు, అరే ఈమెనా నేను చూడటానికి వచ్చింది, ఆమెను ద్వేషించి ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. కానీ పడుకున్న తర్వాత ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటో తెలుసా? అరే ఆమె స్త్రీని నేను ఒకప్పుడు ఇష్టపడ్డాను, చూసిన వెంటనే ఇష్టపడ్డాను, కానీ వితిన్ మినిట్స్, కొన్ని నిమిషాల్లోనే ఆమెను ద్వేషిస్తూ ఉన్నాను. ఏంటి? ఆమెకు కుష్టి ఉంది కాబట్టి. కుష్టి ఆమెను ప్రేమించినప్పుడు, ఆమెను చూడాలనుకున్నప్పుడు ఆమెకు కుష్టి లేదా? అప్పుడు కూడా కుష్టి ఉంది. ఆమెకు కుష్టి ఉన్నప్పుడే చూడాలనుకున్నాడు, కానీ కుష్టి ఉంది అని తెలిసిన తర్వాత ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? అమ్మాయిలోనా? కాదుగా. అమ్మాయి మారిందా? మారలా. కానీ ప్రాబ్లం ఎక్కడ అనుకున్నాడు? ప్రాబ్లం అమ్మాయిలో లేదుగా. ప్రాబ్లం ఎక్కడుంది? నా హృదయంలో ఉంది, నా మనస్సు. చాలామందికి అదే. లోకమండి, లోకమని. లోకం ఏంటి? లోకం కాదు సమస్య మనకి, మన హృదయం సరిగా లేదు. అందుకే ఏమంటాడు తెలుసు యోబు? కన్యను లేదా స్త్రీని చూడకుండా ఉండటానికి నా కన్నులతో నేనేం చేశానంట? నిబంధన చేసుకున్నాను. నువ్వు అమ్మాయిని చూస్తున్నావు అంటే ప్రాబ్లం అమ్మాయితో కాదు, నీ కన్నులతో ప్రాబ్లం. నువ్వు పాపం చేస్తున్నావు అంటే లోకంతో కాదు సమస్య, నీ హృదయంతో సమస్య. నీ హృదయం మారాలి ముందు, నీ ఆలోచనలు మారాలా, నీ తలంపులు మారాలా. చాలామంది తల్లిదండ్రులు అంటారు, ఇది చెడు స్నేహం పెట్టి చెడు స్నేహితులు పట్టి చెడిపోతున్నాడండి. స్నేహితులతో సమస్య కాదు, నీ హృదయంతో సమస్య, నీ ఆలోచనలతో సమస్య, నీ మనసుతో సమస్య. మారాల్సింది స్నేహితులు కాదు, మారాల్సింది నీ ఆలోచనలు, మారాల్సింది నీ హృదయం. అందుకే అంటాడు మారు మనసు అన్నాడే కానీ స్నేహితులు మారాలని ఎక్కడ చెప్పలా, లోకం మారాలని ఎక్కడ చెప్పలా. అంతటా అందరూ మారు మనసు పొందాలా. ఈ రాత్రికాల సమయంలో దేవునికి కావాల్సిన హృదయం మార్చుకోవాలి. తీర్పు సమయంలో ఆయన చాలా కోపంగా వస్తాడు. ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. మన చిట్టా అంతా విప్పుతాడు. మన ప్రత్యక్ష సాక్షులుగా మనం వాడిన వస్తువులను, భూమిని, ఆకాశాన్ని అన్నింటినీ పిలుస్తాడు. ఇంకా మనం తప్పించుకోవాలి. వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఆ సమయంలో మన హృదయాన్ని పరిశీలిస్తాడు, హృదయాన్ని బేస్ చేసుకుంటాడు. నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ హృదయం ఎలా ఉంది? దేవునితో సరైనదిగా ఉందా? నీ హృదయంలో యేసుక్రీస్తుకి స్థానం ఉందా? అది దేవునికి కావాలి. అయితే ఇలాంటి తీర్పు సమయంలో లేదా ఇలాంటి తీర్పులో నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక మార్గం ఏంటో తెలుసా? నేను చెప్పి ముగిస్తాను. 10 నుంచి 12 వచనాలు. దేవుని యొక్క యజమానత్వం అన్నాను, ద ఓనర్షిప్ ఆఫ్ గాడ్. ఏంటో తెలుసు? ఇలా అంటాడు ఆయన, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని పరిపూర్ణత నావే కదా, నేను ఎరుగుదును, నా వశమై ఉన్నవి, పరిపూర్ణత అంతా కూడా నాదే. ఎందుకు నావే అంట? నావే, నేను ఎరుగుదును, నా వశమై ఉన్నవి నావే కదా, నేను ఎరుగుదును, నా వశమై ఉన్నవి అవంతా నావే. ఎందుకు? సమస్తము నాదే, సమస్తాన్ని నేను ఎరుగుదును, సమస్తం అంతా నా వశమై ఉన్నది, సమస్తం అంతా నాదే. ఎందుకో తెలుసా? ఆ సమస్తాన్ని చేసింది ఆయనే, సమస్తాన్ని సృజించింది ఆయనే. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన మూలంగా సమస్తము కలిగెను, ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము సమస్తము కలిగింది. రోమిలకు రాస్తూ 11 అధ్యాయం 33 వచనాలు అనుకుంటా అంటాడు, సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము కలిగాను. భూమి, నువ్వు, నేను, ఆ సమస్తంలో ఎవరున్నారో తెలుసా? మీరు ఉన్నారు,
నేను ఉన్నాను. అనగా ఇందులో పర్సనల్గా తీసుకుందాం. దీవెన్ రాజు ఇలా అంటాడు, దీవెన్ రాజు నావాడే కదా, దీవెన్ రాజుని నేను ఎరుగుదును, దీవెన్ రాజు నా వశమై ఉన్నాడు, దీవెన్ రాజు నావాడే. దీవెన్ రాజే కదా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా వ్యక్తిగతంగా. ఇక్కడ మీరందరూ కూడా ఎవరు? దేవుని వారు. మన యజమానుడు ఎవరు? దేవుడు కదా. ఒక్కొక్కసారి మనం బానిసలకి అయిపోతాం. అబ్బాయిలేమో అమ్మాయిలకి అయిపోతారు, అమ్మాయిలేమో అబ్బాయిలకి అయిపోతారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా లోకం, నువ్వే నా సర్వస్వం, అమ్మ నాన్నని ఎదిరించే స్థాయికి వెళ్ళిపోతాం. వాస్తవానికి నీ జీవితానికి, నీ బ్రతుకి అధికారం ఎవరు? దేవుడు. అందుకే అంటాడు, ఏమంటాడో తెలుసా? మీరు పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీ దేహములు దేవుని చేత అనుగ్రహింపబడి ఉన్నవి, మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. 100వ కీర్తన రాస్తూ అంటాడు, మనలను ఆయన సృజించాను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరి ప్రజలం? ఆయన ప్రజలం. మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఎందుకు అంటే పాత నిబంధన గ్రంథంలో మనం సృజించాడు కాబట్టి మనం ఆయన సొత్తు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన మనల్ని రక్షించాడు, అందుకు మనం ఆయన సొత్తు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరి కొరకు యవనస్తులు, అమ్మాయిల రక్తం కార్చలా, లోకం రక్తం కార్చలా, మీ కొరకు రక్తం కార్చింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆ రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్నాడు, మీ దేహాన్ని కొనుక్కున్నాడు, మీ చెవులను కొనుక్కున్నాడు, మీ యొక్క చేతులను కొనుక్కున్నాడు, మీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కొనుక్కున్నాడు. మీ దేహంలో ఉన్న ప్రతి అవయవం ఎవరిది? దేవుని సొత్తు. బై క్రియేషన్ వేర్ బిలాంగ్స్ టు గాడ్, బై రిడెంప్షన్ వేర్ బిలాంగ్స్ టు గాడ్. తెలుసా? ఏదైనా తోటలో మనం చేశాడు కాబట్టి మనం ఆయన సొత్తు. గెత్సెమనే తోటలో లేదా కల్వరి కొండ మీద మనల్ని రక్షించుకున్నాడు, మన కొరకు శిలువలో రక్తాన్ని కాచి మనం కొన్నాడు కాబట్టి మనం ఆయన సొత్తు. మనం మన సొత్తు కాదు, మన ఎవరి సొత్తు కాదు, మనం దేవుని సొత్తే. దేవుని సొత్తుగా ఉన్న ఈ దేహాన్ని ఎవరికి ఇచ్చేయాలి? నేను దేవునికి ఇచ్చేయాలి. అందుకే 11వ అధ్యాయము రోమిలికి రాస్తూ 33వ వచనంలో అంటాడు, సమస్తము ఆయన మూలంగా కలిగాను, ఆయన ద్వారా కలిగాను, ఆయన నిమిత్తము కలిగాను అంటూ. అనగా మీరు ఆయన ద్వారా కలిగారు, ఆయన కొరకు కలిగారు కాబట్టి మీ దేహాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. 12వ అధ్యాయం అలా ప్రారంభిస్తారు. మీరు దేవుని కొరకు సృజింపబడ్డారు, మీ దేహాలు మీవి కాదు కాబట్టి మీ దేహాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. ఎంతమంది ఇక్కడ మీ దేహాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నవారు ఎంతమంది? మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఆయన దేవాది దేవుడు, ఆజ్ఞాపించేటువంటి దేవుడు, సమానులు పంపించేటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, ప్రకాశించే దేవుడు, పరిశుద్ధమైనటువంటి పట్టణంలో నుంచి ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రకాశించే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు మర్చిపోవద్దు. ఆయన స్వస్థపరిచే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఉద్యోగాలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన గర్భఫలాలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు. అందరు ఇదే చెప్తారు, ఎక్కడ తాగిపోతారు? మందిరానికి రండి, స్వస్థత, మందిరానికి రండి, గర్భఫలాలు, మందిరానికి రండి, ఇల్లు ఇస్తాడు, మందిరానికి రండి, ఉద్యోగాలు ఇస్తాడు. అక్కడితోనే ఆగిపోతాం మనం. అంతకు మించి ఆయన ఎవరో తెలుసా? తీర్పు తీర్చే దేవుడు. జాగ్రత్త. ఆయన తీర్పు తీర్చే సమయంలో ఆయన భయంకరమైన తీర్పు నుంచి మిమ్మల్ని ఎవ్వడు రక్షించలేడు. ఆ తీర్పులో నుంచి రక్షింపబడాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. అది మీ చాయిసే. ఏంటో తెలుసా? ఒకవేళ మీ దేహాలను ఆయనకు సజీవయాగంగా సమర్పించుకోగలిగితే, మీ దేహాలను ఆయనకు అప్పగించుకోగలిగితే, నా యేసే నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా యేసేకే నా జీవితంలో స్థానము అని మీరు గ్రహించి మీ దేహాలను, మీ చెవులను, మీ ముక్కుని, మీ శరీరాలను ఆయన సజీవయాగంగా సమర్పించుకోగలిగితే 23వ వచనంలో ఇలా ముగిస్తూ ఉన్నాడు. ఈయన ఏమంటాడు తెలుసా? స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అనగా నీ దేహాలను సజీవయాగంగా సమర్పించుకుంటే నువ్వు దేవాది దేవుణ్ణి, తీర్పు తీర్చి దేవుణ్ణి నువ్వు గణపరుచుచున్నావు కాబట్టి ఆయన చేసే పని ఏంటో తెలుసా? నేను వానికి దేవుని రక్షణ కనుపరుచుదును, వానికి దేవుని రక్షణ ఇస్తాను, విమోచన ఇస్తాను. ఆ తీర్పు నుంచి వాడిని ఏం చేస్తాను? నేను రక్షిస్తాను. పేదేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, అంతకు మించి ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఇప్పుడు ఆశీర్వదించే దేవుడే ఇప్పుడు, కానీ భవిష్యత్తులో తీర్పు తీర్చే దేవుడు. ఇప్పుడు మౌనంగా ఉన్న దేవుడే, కానీ భవిష్యత్తులో తీర్పు తీర్చే దేవుడు. ఆయన తీర్పులు చాలా భయంకరమైంది.
ఆయన తీర్పు నుంచి మనల్ని ఎవడూ రక్షించలేడు. ఆ తీర్పు నుంచి రక్షించడానికే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తంతో మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. తల్లిదండ్రుల సొత్తు కాదు, తల్లిదండ్రులు కేవలం మనం కన్నారంతే. మనం ఈ లోకానికి రావటానికి దేవుడు తల్లిదండ్రులను ఒక ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకున్నాడు. మనము మీరు మీ తల్లిదండ్రులు మన అందరం కలిసి ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మన దేహాలు మనవి కావు, మన దేహాలు దేవుని సొత్తు. మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుందాం. ఇక్కడ ఎవరైనా సమర్పించుకోకపోతే యవనస్తులు మారు మనసు పొందుదాం. ఆయన రక్షణ అనుభవాన్ని మనం పొందుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.